డాక్టర్ పిజి అగస్టిన్ గారు రాశారు. మా అన్నయ్య స్టాండ్ అన్నయ్య గారు దీని మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇది 2001లో మేము స్టూడియో స్టార్ట్ చేసిన కొత్తలో ప్రేమ సాగర్ అనేటువంటి ఆ ఆల్బమ్లో ఉన్నటువంటి ఒక పాట. Praise Jesus. హల్లెలూయా. Praise Jesus. Hallelujah. Praise God. Praise God. ఆలస్యమైనందుకు కూడా మమ్మల్ని మన్నించాలని Praise Jesus. Praise God. సేవకి
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ చెల్లి ఉంది కదా, ఒక 10 నిమిషాల్లోనే ఒక 20 రకాల బాగులు పెట్టేస్తారు. మంచి వాక్యం చెప్తారు. చెల్లి స్వరూప అయిపోతుంది కూడా. ఓకే. Okay, thank you. Okay, God bless you, God bless you, man. Okay, God bless you. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు లూకా సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 13 వర్సెస్ 10 to 17. 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు మైకులు చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలిహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినమందు ఈ గొడ్ల నుండి విప్పబడగలను కదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడేది. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సో ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఏ విధముగా ఆ బలహీనపడినటువంటి స్త్రీని మనము ఆయన బాగు చేశారో ఆ యొక్క కార్యాన్ని మనం చూస్తున్నాం. సో ఆ యొక్క మాట మనం చూసినట్లయితే
ఆమె ఎందు ఏ కారణం చేత ఆ విధముగా ఉన్నది అన్నట్లయితే మరి మనం చూడొచ్చు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. అంటే ఆమె బలహీనతకు కారణమైనటువంటి కార్యము దేని వలన, ఎవరి వలన జరిగింది? సాతాను దయ్యము వలన జరిగినటువంటి కార్యముగా చూస్తున్నాం. మరి దేవుని యొక్క సృష్టిలో మనం చూసినట్టయితే ఆయన సృష్టి కార్యాన్ని 6 దినాలు చేసిన తర్వాత మనం చూడొచ్చు, ప్రతి దానికి కూడా ఆయన ప్రతిదీ చేసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు ప్రతి ఒక్కటి నిర్మించిన తర్వాత, సృష్టించిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మంచిదిగా ఉందని ఆయన. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కటి కూడా నిర్మాణంలో ప్రతి ఒక్కటి కూడా ఎలా చేశాడంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా చక్కగా సృష్టించాడు, నిర్మాణము పర్ఫెక్ట్ గా చేశాడు. గాడ్ ఫార్మ్డ్ మీ, దేవుడు నన్ను సృష్టించాడు ఎట్లాగా పరిపూర్ణముగా. కానీ దేని వలన మరి ప్రతి ఒక్కటి కూడా ఒక ఆర్డర్లీనెస్ అనేది మనం చూసినట్లయితే, క్రమం తప్పిపోయినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అది సిన్ డిఫార్మ్డ్ us. అంటే పాపము ఎప్పుడైతే వచ్చిందో మానవాడికి, అప్పుడు ప్రతి ఒక్కటి కూడా క్రమము తప్పిపోయినటువంటి ఒక కార్యాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈ 2 కార్యాలు మనం చూసిన తర్వాత దేవుడు చేసినటువంటి మరొక మహోన్నతమైనటువంటి కార్యం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. అంటే రూపాంతరం చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క పాపము నిండినటువంటి మన యొక్క భూలోకంలో మనం చూసినట్లయితే ఎటువంటి ఈ యొక్క పాపము ఎలాగ మనిషిని పట్టి పీడిస్తుందో ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే ఆ యొక్క పాపానికి ఎటువంటి ఒక బలం ఉంది అనేటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే, మొదటిగా పాపమునికి ఏముందంట? శిక్ష అనేది ఉంటుంది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్టుగా పాపం వలన వచ్చి జీతము మరణము. సో మొదటిగా పెనాల్టీ, జరిమానా వేయబడింది అన్నమాట. పాపం చేయబడినప్పుడు దానికి ఒక శిక్ష అనేది ఏర్పడింది. రెండవదిగా మనం చూసినట్లయితే పాపము ఎలాంటిదంట? ఒక శక్తివంతమైనదే. మనం అన్ని కూడా చూస్తున్నాం కదా. నిన్న మరి బాబు గారు మెసేజ్ చెప్పాలన్నప్పుడు నేను దీని గురించి ఈ యొక్క వాక్యాన్ని నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు పాపము యొక్క శక్తిని గురించి, ద పవర్ ఆఫ్ సిన్, మొదటేమో పెనాల్టీ ఆఫ్ సిన్, రెండవది చూసినట్టయితే పవర్ ఆఫ్ సిన్, దాని యొక్క శక్తి ఎలాగ ఉంటుంది. మనందరికీ తెలుసు, మనందరికీ కూడా ఈ పవర్ కావాలనుకోండి, ఎక్కడి నుంచి రావాలా? పెద్ద పవర్ స్టేషన్ నుంచి మనకి పవర్ రావాలన్నమాట. అలాగా విద్యుత్ సప్లై వచ్చినప్పుడే మనం ఈరోజు స్విచ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా వెలుగుతుంది అనమాట. కానీ ఆ యొక్క విద్యుత్ కంపెనీల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క పవర్ ని మనం పట్టి తాకగలమా? పడితే ఏమవుతుంది? ముట్టుకుంటే ఏమవుతుంది? ఏమవుతుందండి? షాక్ కొడుతుంది. షాక్ కొడుతుంది. కొన్ని చాలా హై పవర్ కరెంట్ పట్టుకుంటే అప్పటికప్పుడు భస్మం అయిపోతారు. సో దాని యొక్క శక్తి ఆ విధంగా ఉన్నది అనేటువంటి ఆ మాటను చూసినట్లయితే, కానీ ప్రతిదానికి ఒక విమోచనను దేవుడు అనుగ్రహించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. కానీ మూడవదిగా మనం చూసినట్లయితే పాపమునకు దానికి కూడా ఒక ఉనికి అనేది ఉంటుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ అనేటువంటి ఆ మాట. అంటే మనం ఉన్నటువంటి ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా పాపము దాపురించి ఉంటుంది. కానీ ఈ లోకములో మనము ఇటువంటి కార్యాలన్నింటినీ ఎదుర్కొనడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహించినటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. అందుకోసమే ఇక్కడ ఈ యొక్క స్థలంలో మనం చూసినట్లయితే ఏ విధముగా యేసు ప్రభు ఆమెను చూసినప్పుడు ఆమె యొక్క బలహీనమైనటువంటి పరిస్థితి చూస్తున్నాడు. అది మాత్రమే కాకుండా ఎన్ని సంవత్సరాలంటే ఆవిడకి ఆ యొక్క బలహీనత? 18 సంవత్సరాలు ఆమె ఆ స్థితిలో కనబడుతూ ఉందన్నమాట. తనకు ఒక విమోచన లేదు. కానీ మనం చూడొచ్చు, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండాను
యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచెను. దేవునికి ఒక మహిమ కార్యము అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పాపం అనేదాన్ని మనం ఎలాగా దాన్ని ఎదుర్కొంటున్నాము, దానిని ఎలాగా మనము జయించగలము అనేటువంటి కార్యాలన్నింటినీ మనం చూసినట్లయితే దేవుడు మనకు వినికిడి శక్తిని ఇచ్చాడు. తర్వాత చూసేటువంటి ఆ యొక్క మరి ఏమంటారు దర్శనం, ఆ యొక్క ఇది ఇచ్చాడు అనమాట కళ్ళ నుండి. మరి అదే విధముగా నడిచే నడకనిచ్చాడు. మరి ప్రతి ఒక్కటి కూడా ఒకసారి నేను ఉదయాన్నే మరి ఈ మధ్య కాలంలోనే రాత్రి తీసుకున్నటువంటి ఫుడ్ లేకపోతే ఏంటో మరి మొత్తానికి ఉదయాన్నే లేచినప్పటికీ లేదు. యాక్చువల్గా నాకు ఏంటంటే ఏదో ఫ్లూయిడ్ బ్రెయిన్ కలుగుతున్నట్టుగా అనిపించి ఇమీడియట్ గా లేచాను. చూడండి, అది ఎంత హానికరమై ఉంటుందో. కానీ ఆ యొక్క సమయంలో దేవుడు ఒక గ్రహింపు నుంచి లేవడానికి శక్తిని అనుగ్రహించాడు అని చెప్పేసి దేవుని స్తుతించాను. ఈరోజు మనము ఈ విధముగా నడిచి రావడానికి కానీ, మరి దేవుని వాక్యము వినడానికి కానీ, ఈ లోకంలో నుండి మనము ఏ విధంగా వేరుపడి జీవించడానికి కూడా దేవుడు ఎటువంటి ఒక శక్తిని మనకు అనుగ్రహించి మన జీవితాల్లో ఆయన యొక్క ఈ యొక్క పాపం అనేటువంటి ఆ కార్యం నుండి మనం విమోచించి దేవుడు నడిపిస్తున్నాడో మనం చూడగలము. ఈ యొక్క విషయాలని మనం చూస్తున్నప్పుడు మనము అందరం కూడా మన యొక్క జీవితంలో ఒక ఎదుగుదల అనేది కావాలి. ఆ యొక్క ఎదుగుదల అనేటువంటి ఆ యొక్క మాటలు చూసినట్లయితే మొన్న ఒక రీసెంట్ గా నేను చదువుకున్నటువంటి ఒక పుస్తకంలో మనమంట we have to eat our words, అంటే మన యొక్క మాటలను తినాలంట. తర్వాత మన యొక్క అహంకారాన్ని కూడా మనం ఏం చేయాలంట, నమిలి వేయాలంట. మరి మూడవది మన యొక్క గర్వాన్ని ఏం చేయాలంట, దిగమింగుకోవాలంట. ఎందుకు చేస్తున్నామంటే మనమన్నీ కూడా తప్పు చేస్తున్నాము అనేటువంటి ఆ యొక్క ఆలోచనలో మనం ఎప్పుడైతే ఉంటామో అది మనము ఇట్స్ నాట్ గివింగ్ అప్, అంటే మనం ఏదో కోల్పోతున్నాం అనేటువంటి మాట కాదు, కానీ అది వచ్చి మన యొక్క జీవితంలో మనము ఎదుగుదల పొందేటువంటి కార్యంగా ఉంటుంది. ఇవన్నీ మాటలు అంటే మూర్ఖపు మాటలు, ఇవన్నీ కూడా మనిషి యొక్క తత్వంలో నుంచి బయటకు వచ్చేటువంటి కార్యాలు మిగతా వారికి ఎలాగా హానికరంగా ఉంటాయో. అంటే కొన్నిసార్లు చెప్తుంటారు, మనిషికి గాయము తగిలితే కూడా సహించగలదు, కానీ హృదయం నుండి వచ్చేటువంటి ప్రతి మాటను సహించుకోలేనటువంటి గుణము మనందరికీ ఉంది. కాబట్టి ఇటువంటి కార్యాలు మన యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే ఏ విధముగా మనము ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నాము. ప్రతి మాట కూడా మనం చేసేటువంటి కార్యాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే మనము తీసుకునేటువంటి డెసిషన్స్, తీర్మానాలను బేస్ చేసి ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకుంటాం కదండి. మనం ఇక్కడి నుంచి లెగాలన్నా లేకపోతే ఇక్కడికి రావాలన్నా ఏం చేస్తాము, రాత్రి తీర్మానం చేసుకున్నాం కదా, రావాలి, దేవుని యొక్క మాట వినాలా, శ్రద్ధగా ఆలోచించాలా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏంటి ఎదుగుదల పొందాలా. ఒక కుర్రాడు చెప్పాడంటే, ఏంటి నాన్న కొద్దాకా ఆలయానికి వెళ్ళాలా, ఏంటి ఎప్పుడు చెప్పింది, నేను వింటున్నాను కదా, దాంట్లో ఏమిటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ తండ్రి అన్నాడంట, నువ్వు రోజు ఏం చేస్తున్నావు, భోజనం చేస్తున్నావు కదా, మరి ఆ భోజనం ఎందుకు చేస్తున్నావు అంటే నేను ప్రతిరోజు జీవించాలి. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము జీవించడానికి, బలపరచబడటానికి దేవుని యొక్క వాక్యం మనకి ఏమైంది, ఆహారమైంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క ఆహారాన్ని మనం ఏం చేయాలా, తీసుకోవాలా, మనము ఆత్మ చేత పోషించబడాలి. కాబట్టి మనము తీసుకునేటువంటి తీర్మానాలు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు మనము దేవుని సన్నిధిలోకి రావాలా, దేవుని యొక్క మాటలు వినాలనేటువంటి ఆ యొక్క శ్రద్ధాశక్తి భావం మనకు కలిగినప్పుడు దేవుడు దానిని చూచి మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మలకు కాపరిగా ఉన్నటువంటి దేవుడు మనల్ని పోషించి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అది మాత్రమే కాకుండా
మన జీవితంలో తీర్మానాలు మాత్రం తీసుకోకుండా మన జీవితంలో సమర్పణ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక పని తీసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర పని చేస్తున్నాం, ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం అంటే ఏం కావాలి మనకి? ఒక సమర్పణ కావాలా. ఆ సమర్పణ ఉంటేనే మనం ఏం చేస్తాం? ప్రతిరోజు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేస్తాం. లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యం నిమిత్తం వెళ్తా ఉంటాం. అలా కాకుండా మనం ఏదైతే మనము డిసైడ్ చేస్తున్నామో దానిలో మనం ఏం చేయాలా? తీర్మానం తీసుకొని దానిలో సమర్పణ కలిగి జీవించాలా అనేటువంటి ఆ యొక్క కార్యాన్ని కూడా మన జీవితంలో తెలుసుకొని ఉండాలి. అది మాత్రమే కాకుండా మన జీవితంలో ఎటువంటి మనం ముందుకు వెళ్ళాలంటే మనకి ఏం కావాలంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ అనేది మన యొక్క జీవితంలో కావాలన్నమాట. ఆ యొక్క క్రమశిక్షణకి మనము ఏం చేయాలంటే మనం అప్పచెప్పుకుంటూ మరి యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో ఆయనకు మాటలు మాత్రం వినడం మాత్రమే కాకుండా దాని ప్రకారం ఏం చేయాలా? మనం నడుచుకోవాలి. ఆయన వాగ్దానుసారంగా మనం జీవించాలనేటువంటి ఆ యొక్క ఆశాభావం మనలో కావాలి. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క విషయంలో ఆవిడ ఆ స్త్రీ మరి చూసినట్లయితే వంగిపోయినటువంటి ఆ యొక్క స్థితిలో కనబడుతున్నటువంటి ఆమెను కనికరించాడు మన దేవుడు. కాబట్టి 3 విషయాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహ కాలంలో మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క అనుగ్రహ కాలం అంటే కృపా కాలంలో ఉన్నటువంటి మనందరికీ కూడా దేవుడు తన ఉచితమైనటువంటి కృపను మనకి అందిస్తున్నటువంటి యొక్క వేళలో మనం ఏం చేయాలా? దానిని సంపాదించుకోవాలా. దేవుడు నా కోసం ఇచ్చినటువంటి కార్యాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞురాలునై ఉండాలని చెప్పేసి మనం ఏం చేయాలా? మన జీవితాలకు ఆయన యొక్క సంకల్పానికి నేరుగా మనం నడిపించుకోవాలి. అది మాత్రమే కాకుండా ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే ఆవిడ ఆ యొక్క దయ్యము పట్టినటువంటి కార్యమును బట్టి ఆమె బలహీనపరచబడినటువంటి విషయాన్ని చూస్తున్నాం. మనిషి యొక్క కార్యాలు మనం చూసినట్లయితే మానవుని యొక్క కార్యాలు, మానవునికి శరీరము, మనస్సు, దాని తర్వాత ఆత్మ, ఇవి 3 కూడా మనం చూసినట్లయితే ఈ మూడింటిలోనూ కూడా మరి ఇదే స్థితి కూడా మనం చూడగలం. అంటే ఇదే బలహీనమైనటువంటి పరిస్థితి, అంటే ఫిజికల్ గా, అంటే శరీరపరంగా మనము ఆ యొక్క పొంగిపోయినటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాము. కానీ మన ఆలోచనలో, మన మనస్సులో, వీటిల్లో కూడా మనము ఏ విధముగా మరి ఉన్నాము. ఈరోజు మనం సరైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని దాని ప్రకారంగా జీవించిన వారమై ఉన్నట్లయితే దేవునికి మహిమగా జీవించగలము. అలాగే మనం జీవించేటువంటి రీతిలో మనం ఏం చేసుకోవాలా? దేవునికి సమర్పించుకోవాలి. అది మాత్రమే కాకుండా మరి ఫిజికల్, మెంటల్, అదే విధంగా మనం చూసినట్లయితే మనిషి యొక్క జీవితంలో ఆత్మీయ స్థితిలో మనం ఏ విధముగా, ఏ స్టేట్ లో మనం ఉన్నాము, ఏ పరిస్థితిలో మనం దేవునికి మనము దగ్గరగా ఉన్నాము అనేటువంటి ఆ యొక్క కార్యాలు మూడింటిని కూడా మనం సరి చేసుకుంటూ మనం జీవితంలో జీవించినట్లయితే ఒక బలమైనటువంటి ఒక క్రైస్తవురాలిగా మనం జీవించగలగడానికి దేవుడి యొక్క సహాయం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఒక విశ్వాసం అనేటువంటి క్రియ ప్రతి ఒక్కరిలోనూ ఏమవుతుంది? జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఒక 5 ప్రముఖమైనటువంటి విషయాలు మనం చూడాలనుకుంటే, మొదటిగా మనం ఏం చేయాలా? ప్రతి ఒక్కరు కూడా ఒక విశ్వాసం అనేటువంటి, ప్రతి ఒక్క యావరేజ్ మనిషి కూడా ఒక సరాసరి ఏముంటుందంట? విశ్వాసం అనేది ఉంటుంది. మరి ఎక్కడి నుంచో వచ్చాము, ఈ చైర్లో కూర్చుంటున్నాము, మనం వచ్చి ఆ చైర్ని అడుగుతున్నామా? ఈ చైరు ఎవరు చేశారు, ఎంత బాగా చేశారు, మరి నన్ను కూర్చోబెడుతుందా, నా బరువు తగ్గుతుందా, మరి తూగుతుందా? మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విశ్వాసపు చర్యతో మనము ఏం చేస్తున్నాము? వచ్చి దానిలో కూర్చుంటున్నామంటే మనకి ఒక విశ్వాసం అనేది ఉందన్నమాట. అఫ్ కోర్స్ పడిపోయేటువంటి వారు కూడా సరిగ్గా లేచి పడి కూర్చోగలరు అనుకోండి. కానీ మనం బేసిక్ గా ఏంటంటే మనకి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా మరి అది ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి క్రైస్తవునికి విశ్వాసం. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బలహీనపరచబడినటువంటి మరి ఆ యొక్క స్త్రీ యొక్క విషయంలో దేవుడు
ఏ విధంగా ఆయన స్వస్థతను కలిగించాడంటే దేవుడు ఆమెపై ఒక అనుగ్రహం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా మరి అటువంటి కార్యం జరిగించాలంటే యేసయ్యకి ఏం కావాలా? యేసయ్యకి ఏం కావాలా? శక్తి కావాలన్నమాట. డాక్టర్ కూడా మరి ఏదైనా చికిత్స చేయాలనుకోండి, ఏం కావాలి వాళ్ళకి? ఉపకరణాలు కావాలి, టూల్స్ కావాలి కదండి. టూల్స్ లేకుండా ఎవరన్నా మరి చేయగలరా? శస్త్రచికిత్స చేయగలరా? లేదు. ఇదివరకు కాలంలో ఏదైనా ఆపరేషన్ చేయాలనుకోండి, ఏం చేసేవాళ్ళు? మీకు తెలియదా? ఆ కాలంలో అంతా మెడిసిన్స్ అంతా లేదు, క్లోరోఫామ్ లేదు. వాటిని ఏం చేస్తారు? మనిషికి 4 ప్రక్కల 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి కదా, బాగా గట్టిగా పట్టేసుకుని మనిషి 4 ప్రక్కలు గట్టిగా పట్టేసుకుంటే ఏమవుతుంది? ఎక్కడికి కదలలేదు. ఆ సమయంలో కత్తితో కోసి దాని తర్వాత ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని తీసేటువంటి వారు. అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఈరోజు మనము ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఒక మెడిసిన్ కానీ ఏదైతే మనకి అవసరం ఉన్నదో వాటన్నిటిని కూడా మనము ఈ విధంగా అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. కానీ ఆ కాలంలో మరి ఆమెను బాగు చేయడానికి యేసయ్య ఆయన ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధాత్మకుడై ఆయన హస్తాన్ని ఉంచిన వెంటనే ఆయన యొక్క శక్తి చేత ఆమె బాగుపడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మనకు సాధారణమైనటువంటి మనమే, కానీ అసాధారణమైనటువంటి క్రియలు చేయించేటువంటి శక్తి మనలో ఉంది. ఆ యొక్క శక్తి గ్రహింపు మనలో ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరం ఏం చేస్తున్నాము? అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తున్నాం. కాబట్టి ఒక విషయము మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎవరికైనా తెలుసా అండి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ పెద్దవాళ్ళకి తెలుసు అనుకోండి. ఆయన మన దేశానికి మొదటి ప్రధానమంత్రి. సో ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఆయనతో అన్నారంట, క్రైస్తవులందరూ చాలా ఏమంటారు పెరిగిపోతున్నారు, వాళ్ళందరి నిమిత్తం మనం ఏమైనా చేయాలి అని చెప్పినప్పుడు జవహర్ నెహ్రూ ఆయన అన్నారంట, ప్రైమ్ మినిస్టర్, అయ్యా బాబు, మనం ఎవరి జోలికైనా వెళ్ళచ్చు, ఈ క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంట మనమందరము నిద్రపోతున్నటువంటి సింహాలు. మరి ఈరోజు మనం నిద్రపోతున్నామా లేచి ఉన్నటువంటి సింహమా మనమే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా మరి ఇంకా విశ్వాసం, సరాసరి ఒక విశ్వాసపు జీవితంలో మనం జీవిస్తున్నామా? మరి 5 విషయాలు చెప్పారు కదా. ఆ 5 విషయాల్లో మొదటి కార్యం ఏంటంటే విశ్వాసం. సరాసరి విశ్వాసం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం. రెండవ మాట, ఇంకొక ఎత్తు మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ యొక్క వాక్యానుసారముగా మనం జీవించడంలో, అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు నడవడం అనేది రెండవ కార్యం. మరి మొదటి స్థితిలోనే మనం విశ్వాసము, దేవుని యొక్క మాట వింటున్నాము, వినటం వలన విశ్వాసము కలుగుతాం. నిజమే, అందరం వింటున్నాం. కానీ ఈ యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట? మనము చేసుకోవాలా. దివారాత్రము దాన్ని ఏం చేయాలి? మనము ధ్యానం చేసుకోవాలా. అటువంటి రెండవ స్టేజ్ లో మనం ఉన్నట్లయితే మనకు ఎదురుగా వస్తున్నటువంటి ప్రతి కార్యములను మనం ఏం చేయగలము? మనంతటా మనమే దేవుని నామమున మనం వాటన్నింటినీ కూడా జయించగలిగినటువంటి సహాయం దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం మొదటి స్థితి నుంచి రెండవ స్థితికి దేవుని వాక్కును చేత నింపబడాలా. మన జీవితాలన్నీ కూడా బలపరచబడాలా. కాబట్టి నిద్రపోయేటువంటి సింహాలుగా ఉండకుండా మెలకువగలిగినటువంటి సింహాలుగా ఉన్నట్లయితే మనకు ఎదురుగా వస్తున్నటువంటి ప్రతి ఒక్క శోధనను కూడా మనము జయించగలము, ఎదుర్కొనగలము. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకి మూడవ మెట్టుగా ఆయన యొక్క నామాన్ని మనకు అనుగ్రహించాడు. అన్ని నామముల కంటే గొప్ప నామము యేసయ్య నామము. ఆ యొక్క నామములో ఉన్నటువంటి శక్తిని నిరూపణను మనం ఎప్పుడన్నా చేయగలిగామా అనేటువంటి ఆ యొక్క కార్యాన్ని మనలో పరీక్షించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము? మొదటి స్థితిలో ఉన్నామా? రెండవ స్థితిలో ఉన్నామా? మరి మరొక మూడవ స్థితి, యేసయ్య నామములో ఉన్నటువంటి శక్తిని బట్టి ఇతరులను మనము వారి యొక్క
కట్లతో నింపబడినటువంటి జీవితాలను మనము తెంపగలిగినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి విడుదలను అనుగ్రహించేటువంటి యేసయ్య నామములో ఉన్నటువంటి శక్తిని మనము ఇతరులను మనము దేవుని యొక్క సమూహానికి తీసుకుని రావడానికి సహాయపడుతుంది. 3 విషయాలు మనం చూసాం. మొదటిది ఏంటండి? విశ్వాసం. ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం ఉంటుంది. రెండవది దేవుని యొక్క వాక్యము, ఆయనకు వాగ్దానముల చేత నింపబడటం. మూడవది అన్ని నామముల కంటే గొప్ప నామమైనటువంటి యేసయ్య నామము చేత మనము విడుదల పొందుతూ ఇతరులను కూడా మనము విడుదల జరిగించగలము. నాలుగవదిగా మనం చూసినట్లయితే 4వ మెట్టు, యేసయ్య మన కోసం కాల్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము. ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తములో మనకు ఇవ్వబడినటువంటి శాప విమోచన, మనము కట్ల చేత కట్టబడినటువంటి బంధింపబడినటువంటి ఒక స్థితిలో ఉంటుండగా యేసయ్య మనకి ఇచ్చినటువంటి గొప్ప మరి ఆయన యొక్క మరి కృప, మన కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత మనము కొనబడినటువంటి వారుగా మన యొక్క పరిస్థితి మరింత ఎత్తుగా మనము దేవుని యొక్క స్థితిలో మనం కనబడగలము. అంటే మనము దేవుని యొక్క బిడ్డలముగా, ఆయన యొక్క సొత్తైనటువంటి ప్రజలముగా, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం ఈ రోజు బలముగా జీవించగలము. కాబట్టి మనము మిగతా వారి వలె మనము సాధారణమైనటువంటి వారం కాదు, కానీ మనము అసాధారణమైనటువంటి వారము. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బలమైనటువంటి శక్తిని మనము ఉపయోగించుకునేటువంటి వారముగా జీవించాలి. అది మాత్రమే కాకుండా మరి యొక్క పెట్టు, మరి అది ఎంతో గొప్పదైనటువంటి శక్తి. ఏం శక్తి అండి? పరిశుద్ధాత్మ శక్తి. మనము పరిశుద్ధాత్మ శక్తి పూర్ణమై ఉన్నప్పుడు ప్రతి ఒక్క కాడిని కూడా మనకి విరగొట్టేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనము ఎటువంటి స్థితిలో కనబడుతున్నాము? మనం ఆత్మీయ రీతిలో మనము కట్టబడి ఉన్నామా, బంధించబడి ఉన్నామా, లేకపోతే మన యొక్క మానసిక పరిస్థితుల్లో కట్టబడి ఉన్నామా, లేకపోతే మన శరీర రీతిగా మనము బంధించబడి ఉన్నామా? కాబట్టి వీటన్నిటికి విమోచన దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలోకి నడిపించేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఒక మాట చెప్తాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనములో మనం చూడొచ్చు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును వారిని పంపెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఒట్టివారు కాదు, దేవుని చేత, దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జకర్యా 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూడొచ్చు. 7వ వచనములో, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. ఈ రోజు మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి నేను ఏదైనా చేయగలనని చెప్పేసి ఒకవేళ మనము వీర పలుకులు పలకచ్చేమో, కానీ మన యొక్క శక్తి, మన బలము ఉడికిపోతుంది. మన యొక్క సంవత్సరములు గతించే కొద్దికి మనం ఏ విధముగా మారిపోతున్నాము, ఏ విధముగా బలహీనముగా మనము వెళ్ళిపోతున్నాం. మన యొక్క శరీరము ఆ విధముగా మరి బలహీనపరచబడుతూ ఉన్నది. కానీ కొన్నిసార్లు దయ్యముల చేత మరి బంధించబడుతున్నట్టు ఆ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా విమోచనను అనుగ్రహించాడో మనం చూస్తున్నాము. కానీ ఈ 3 స్థితుల్లోనూ మనం ఈ రోజు ఎటువంటి స్థితిలో ఉన్నాము? శరీరములో మనము ధైర్యము, శక్తిని, మరి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడని చెప్పేసి 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో తెలవబడుతున్నట్టుగా మనము అటువంటి శక్తి చేత నింపబడినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుని యొక్క అసాధారణమైనటువంటి కార్యాలు మనము జరిగించగలము. మనం ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు. దేవుణ్ణి
దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామము, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యము మనకు ఇవ్వబడినది. ఈ రోజు దేవుణ్ణి ఆశ్రయించి మనం జరిగించినట్లయితే ప్రతి కార్యములను ఆయన జయమును మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సువార్తను మనము అందజేస్తున్నటువంటి వారముగా ఉన్నట్లయితే బంధింపబడినటువంటి శరీర రీతిలో బంధించబడినటువంటి వారిని మనం చూస్తున్నాము. మరి మానసికంగా కురిగిపోతున్నటువంటి వారిని చూస్తున్నాము. అదేవిధంగా ఆత్మీయ రీతిలో మరి ఎటువంటి స్థాయిలో ఉన్నారు మనం కూడా వారిని చూసి మనం దేవుని సన్నిధికి తీసుకురావడానికి దేవుని యొక్క రక్షణ మనకు కొరచ కాలేదు. సమయం ఉన్నప్పుడే మనం దేవుని సన్నిధిలో మనం చేరినట్లయితే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి ఆయన యొక్క సువార్తను మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క విమోచనను మనం తెలుసుకున్నటువంటి వారంగా మనం శక్తిని మనము ఉపయోగించుకుని దేవుని కోసం బలమైనటువంటి సాక్ష్యముగా మనము జీవించగలం. కాబట్టి చివరిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. మరియు నేను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేని త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందురని వారితో చెప్పాను. యేసయ్య యొక్క మాట ఆ రోజు శిష్యులకు అందించబడింది. ఈరోజు ఆయన యొక్క కుటుంబములో ఆయన యొక్క బిడ్డలముగా ఆయన చేసేటువంటి పనిముట్లముగా మరి ఆయన యొక్క శిష్యులముగా ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి వారముగా మనం ఈ రోజు ఎటువంటి తీర్మానం తీసుకుంటున్నాము? దేవుని సన్నిధిలో దేవుని యొక్క సంకల్పము ప్రకారముగా ఆయన యొక్క అనాది ఆలోచన మన యొక్క జీవితంలో జరగాలని చెప్పేసి ఆయన యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉన్నది? ఏదో ఈ లోకంలో నేను బ్రతుకుతున్నాను, ఏదో నా పని చేసుకొని అని చెప్పేసి అనేటువంటి మాట కాదు. కానీ దేవుని యొక్క పిలుపును అందుకొని మనం ఎప్పుడైతే మనం ఈ లోకంలో మనము ఆయనకు సాక్ష్యముగా జీవిస్తామో అప్పుడు ఆయన యొక్క ఉన్నత పిలుపునకు మనమందరం కూడా చెవిగినటువంటి వారముగా ఉంటాము. కాబట్టి మన ఆత్మీయ స్థితిలో మనం బలపడాలి. మన యొక్క శరీర స్థితిలో ఆయన మనకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అదే విధంగా మన యొక్క మానసిక పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి కృంగుదలను ఆయన తీసివేసి మన బంధకాలన్నింటినీ కూడా తుంచివేసి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాలు నెరవేర్చినటువంటి వారంగా జీవించడానికి మనము ఆయన చేతులకు అప్పగించుకుందాం. దేవుడు అటువంటి శక్తిని మనకందరికి అనుగ్రహించుగాక. కాబట్టి ఈరోజు దేవుని యొక్క నమ్మకములో దేవుని యొక్క విశ్వాసములో ఉన్నటువంటి వారము అయినటువంటి మనము ఆ యొక్క పరిస్థితుల్లో మాత్రమే కాకుండా ఏ విధముగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి ఆ యొక్క పరిస్థితిలోనికి వెళ్ళాలని చెప్పేసి మన యొక్క మెట్టుకు మనం ఏం చేయాలా? దేవుని యొక్క ఆ యొక్క బలమైనటువంటి కార్యాలు మనము ఎప్పుడైతే మనము ఆయన పరిశుద్ధతలోను పరిపూర్ణతలోను మనం ఎప్పుడైతే మనం ఎదుగుతామో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి చేత నింపబడేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి నమ్మినటువంటి వారు ఏం చేయాలా? బాప్తిస్మము పొందాలా. మరి అయ్యగారు పరిశుద్ధరావు గారు మరి చూసినట్లయితే ప్రతి సోమవారం మండే మరి ఈ యొక్క కార్యక్రమం నిమిత్తము ఆయన ఆత్మలు సంపాదన కోసం, ఎందుకంటే ఈ సంపాదన మనల్ని మనము మెప్పులు పొందడానికి మాత్రమే కాకుండా మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటి వారంగా ఉంటాం. అంటే ఇతరులను దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోకి తీసుకురావడం మన యొక్క బాధ్యతగా ఉన్నది. ఈరోజు రేపు తీసుకోవచ్చులే, పోస్ట్పోన్ చేయొచ్చులే అని అనుకుంటే ఈరోజు మనము దేవుని ఇచ్చినటువంటి కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం.
రేపు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందో మనకి తెలియదు, కానీ దేవుని యొక్క శక్తి చేత నింపబడటానికి దేవుడు యేసు ప్రభు ఏ విధముగా బాప్తిస్మం తీసుకుని మనకు ముందుగా వాటిని నెరవేర్చాడో అటు ఆ యొక్క క్రమశిక్షణలో మనం కూడా వెళ్ళడానికి దేవుడు ఒక మార్గాన్ని మనకు తెరిచి ఉంచాడు. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొంది దేవుని యొక్క మరి ఆలయంలో నింపబడుతూ దేవుని యొక్క వాక్యం చేత మనం కట్టబడుతూ ప్రతి బంధకాన్ని యేసు నామములో విడుదల పొందడానికి దేవుడు ఉన్నతమైనటువంటి నామాన్ని మనకు అనుగ్రహించాడు. అటువంటి శక్తి కలిగినటువంటి నామాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనమందరము స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనమందరము ఒకసారి కళ్ళు మూసుకొని దేవుని ఇటువంటి శక్తిని కృపావరాన్ని మనకు అనుగ్రహించి మనల్ని ఆత్మీయ జీవితంలో మరొక ఎత్తుకు తీసుకుని వెళ్ళేటటువంటి రీతిలో దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. ఆయనను అడిగినటువంటి వారికి ఆయన ఉచితంగా అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృపామయుడైన మా తండ్రి, మా పరలోకపు రాజా, మీకు స్తోత్రం. ఇదిగో నాయన ప్రభా, మమ్మలను ప్రేమించి నాయన ప్రభా మరి ఈ యొక్క సమయమందు నాయన ప్రభా మీ యొక్క ఆలయంలో మీ యొక్క ఉన్నతమైనటువంటి మాటలు నాయన ప్రభా మేము షేర్ చేసుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రము. అదే విధముగా ఆయన ప్రభా అయ్యగారు పరిశుద్ధరావు గారిని ఆయన మీరు ఆశీర్వదించి ఆయన మీరు అనుగ్రహించినటువంటి సంఘములను బట్టి మీకు స్తోత్రం. మీ పట్ల ఉన్నటువంటి భారాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ప్రభా ఒక బైబిల్ స్కాలర్ గా మరి ఆయన ప్రభా మరి ఎన్నో కార్యాలు నేను చేస్తూ ఉంటుండగా ప్రభా ఎంతో మందికి నేను ప్రభా ఉన్నతమైనటువంటి కార్యాలు తెలుపుతుండగా ప్రభా మీరు ఇక్కడున్నైనా మీరు బలపరచండి. ఆత్మీయ శక్తి చేత నింపి నేను ప్రభా లేఖన క్రీస్తుకు నేను ప్రభా మరి ఆధారమైనటువంటి క్రియలు నేను ప్రభా మా యొక్క జీవితంలో నేను ప్రభా యొక్క బల సూచకమైనటువంటి నామాన్ని ధరించినటువంటి మేము ఏ విధముగా జీవించాలో నాయన ప్రభా మాకు ముందుగా నాయన ప్రభా మరి ఆ యొక్క నాయన ప్రభా ఉన్నతమైనటువంటి కార్యాలు తెలుపుతూ మమ్మల్ని ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నటువంటి వారికి మరో మంచిగా శక్తిని బలమును ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని మీ హస్తాల్లో పెట్టుచున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులు ప్రతి ఒక్కరిని కూడా మీరు పుట్టండి, దీవించండి. ప్రతి ఒక్క అవస్థతులను కూడా ఆయన మీరు తీర్చినంత మనం పెట్టుకుంటున్నాం. ఆయన ప్రభా ఉన్నతమైనటువంటి మీ పిలుపును అందుకొని ఆయన ప్రభా మేము సాధారణంగా జీవించుకుంటా ఆయన అసాధారణమైనటువంటి క్రైస్తవులుగా జీవించేటువంటి ఆయన ప్రభా ఆ యొక్క కృపను మమ్మల్ని అనుగ్రహించండి. మీలో మమ్మల్ని బలపరచండి. మీ కొరకు ఉన్నతమైనటువంటి సాక్షులుగా నిలబడేటువంటి కృపను మాకు దయచేయమని మీలో మమ్మల్ని బలపరచమని యేసయ్య శ్రేష్టమైన నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆయన చూస్తే బాగానే అనిపిస్తుంది కానీ దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బాబు గారికి పరిశుద్ధరావు గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఆయన గురించి చెప్పాలంటే మరి ఇది మీద డిక్షనరీలు ఎదుర్కోవాలి. ఎందుకంటే మొదటిగా దేవుని యొక్క ప్రేమ ఆ యొక్క ప్రతిరూపముగా ఆయన కనపడుతున్నారు. ఆయన మేము ఎంతగానో మేము ఆయనకి ప్రేమిస్తున్నాం. వారికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మా అల్లా కపటం లేని మనిషి, నిజమే అటువంటి గొప్ప మనిషి. మరి దేవుని సన్నిధిలో మనందరికీ కూడా మరి యొక్క ఆహారాన్ని పంచిపెట్టడానికి దేవుడు ఆయన వాడుకుంటున్నారు. వారి కోసం వందనాలు తెలియజేస్తూ మరి ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా ఆలకించారు. మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపులో మనమందరం భాగస్వాములుగా ఉంటూ మరి దేవుని యొక్క రాకడ మరి ఎంతము కూడా మరి ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికలో భాగస్వాములుగా జీవిస్తూ దేవుని కోసం మహిమాత్మకంగా జీవిస్తాం. దేవునికి వందనాలు కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్కి మరోసారి వందనాలు. ఆయన మంచి రికార్డింగ్ వర్క్ చేస్తూ మళ్ళీ దేవుని పని చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూడా మేము ఏ పని చేసినా దేవుడికి స్వార్థ చెప్పాలి అన్నది వాళ్ళకి దేవుడు పెట్టిన భాగం. మీరు అన్నగారు ఉన్నారు కదా, మన కీబోర్డ్స్ ఉంటాయి. యమహా కంపెనీకి ఆయన లీడర్ గారు. ఆయన ఇండియాలో సర్వీస్ చేస్తారు.
అంటే టోటల్లీ అందరికి తెలిసి ఫ్యామిలీ. ఎవరికైనా పాస్టర్ దగ్గర ఫ్యామిలీ గురించి మాట్లాడాలనుకోండి, స్టాన్లీ గారు మాకు తెలుసు, సాందర్ గారు మాకు తెలుసు అని చెప్తారు. దేవుడు వారి పని చేసుకుంటూ దేవుడి స్వార్థ పనిలో సేవకులు ప్రోత్సహిస్తూ దేవుడి పనిలో వాడబడతా ఉన్నారు. వారు మన మధ్యకి రావడానికి మనసు పెట్టినందుకే వారికి ప్రత్యేకమైన వందనాలు. చెల్లి స్వరూపమ్మ వందనాలు, అలాగే షెర్లీ అండ్ మౌనికాకి వందనాలు. అలా ఉన్నారని వాళ్ళు మంచి పాటలు పడేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం గ్రహించారా? ఏ వాక్యం ఈరోజు? ఏదో చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక పల్లవి చరణం పడతాను, నేను ఒక ప్రసంగం అంతా మీరు గుర్తించుకోవాలి. ప్రేమ నా దైవమా నలునిగా ఇలా కరుణించితివే. అందరూ పక్కన నా దైవమా నలునిగా ఇలా కరుణించితివే. దేవుని యందలి విశ్వాసము, తర్వాత శక్తిలో
ముగించారు. మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ చేతనే దీని చేతులని సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే దేవుని బిడ్డలారా వినండి, నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ఈ యొక్క వాక్యము భాగాన్ని ముగించేసుకుందాం. మనం అపోస్తల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం 7 భాగాలుగా విభాగించడం జరిగింది. అపోస్తల కార్యాల గ్రంథంలో ఉన్న 7 భాగాలు చెప్తారు ఒకసారి. మొదటిది సంఘము శక్తి చేత నింపబడ్డాం. అంటే అపోస్తల కార్యాల గ్రంథం అంతటిని మనం ధ్యానం చేస్తే మొదటిది సంఘము శక్తితో నింపబడ్డాం. తర్వాత రెండవది సంఘము ప్రారంభపు దినాలు, అది రెండవది. తర్వాత మూడవది పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం. తర్వాత మూడవది యెరూషలేములో సమావేశం. తర్వాత ఐదవది పౌలు రెండవ మిషనరీ ప్రయాణం. తర్వాత ఆరవది పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణం. తర్వాత 7వది రోములో పౌలు. ఓకేనా? 7 భాగాలుగా మనం విభజించడం జరిగింది. అందులో మొదటి భాగం, మొదటి సంఘము శక్తితో నింపబడ్డాం. ఆయన ఈరోజు చెప్పిన వాక్యం కూడా అదే, మనము శక్తి గలవారము. దేవునికి స్తోత్రం. మనకి ఎవరి శక్తి ఉంది? దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సంఘము శక్తితో నింపబడ్డాము. మనము ఆ మొదటి భాగాన్ని మనం సెపరేట్ గా సబ్ టైటిల్స్ పెట్టుకుని ధ్యానం చేస్తున్నాం. ఆ మొదటి దానిని మళ్ళా 7 భాగాలని చెప్పాం. అంటే ఈ సంవత్సరం అంతా అపోస్తల కార్యాల ధ్యానమే సరిపోతుంది మనకి కదా. అందులో 7 భాగాలలో మొదటిది సంఘము శక్తితో నింపబడ్డాం. అందులో మళ్ళా మొదటిది అపోస్తల కార్యాల గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎవరికి రాశారు? ఎవరు రాశారు? అపోస్తలుడైన లోకా అంటే మీ ఇంట్లో పీకదాగే లోక కానీ ఈయన అపోస్తలుడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాము హల్లెలూయా. అపోస్తలుడైన లోకా గారు ఎవరికి రాశారు? థెయోఫిలాకి రాశాడు. థెయోఫిలా అంటే అర్థం దేవుని ప్రేమించేవాడు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి దేవుడు తన వాక్కును అందజేస్తాడు. థెయోఫిలా అనేటువంటి మనుషుడు అపోస్తలుడైన లూకా దినాల్లో సేవకునికి సపోర్ట్ గా నిలబడి తన సొమ్ముని ఖర్చు చేస్తూ సంఘ స్థాపన కొరకే బలమైన సాక్షిగా పనిచేసిన మనుషుడు థెయోఫిలా. అయితే థెయోఫిలాకు రాస్తున్నాడు. థెయోఫిలా అంటే అర్థం దేవుని ప్రేమించేవాడు. ఈరోజు అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి, నీవే గాని దేవుని ప్రేమిస్తే దేవుడు తన వాక్కుని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆయన ఘనపరుస్తాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమించాలి. అది మొదటిది. రెండవది సంఘం యొక్క ప్రాధాన్యత. అంటే మొదటి దాంట్లోనే 12వది సంఘం యొక్క ప్రాధాన్యత. సంఘం ఎవరు? ఓకే సంఘం నేనే. ఐ యామ్ ద చర్చ్. సంఘం అంటే ఎవరు? అందరూ చెప్పండిలే, కొంతమంది చెప్పండిలే, మగవాళ్ళు అసలు చెప్పండి. సంఘం ఎవరు? నేనే. ఇప్పుడు సంఘం యొక్క ప్రాధాన్యత. ఎందుకు యేసు ప్రభువారు భూమి మీద ఆయన మరణాన్ని గెలిచి లేచాక 40 దినాల పాటు అనేకులకు తనను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. కారణం ఏంటంటే భూమి మీద ఆయన కొరకై బలమైన సాక్షులుగా నిలబడి ఒక సమూహం కావాలి. వారిని సంఘము అన్నాడు. సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటంటే సంఘము దేవుని సింహాసనం. సంఘము దేవుడి యొక్క పరిశుద్ధ ప్రాంగణం. సంఘం అంటే నేనే. నీవు దేవుని పరిశుద్ధ ప్రాంగణానివి, దేవుని సింహాసనానివి. సంఘము దేవుని యొక్క స్వస్థతను ప్రవహించే జీవనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెల్లి స్వరూప సాక్షి చెప్పింది. ఈ రోజున మేము వచ్చినప్పుడు
మన రోజు అసలు అన్నం అనగడం వార్తలు అవుతా ఉన్నాయి, గ్యాస్లో ఎగదనుతా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది, నిద్రపడట్లే. ప్రార్థన ఫోన్ చేసింది, ప్రార్థన చేస్తున్నాను ఇక ఆగిపోతే అని చెప్పాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని శక్తిని విడుదల చేయగానే ఇంకా అప్పుడే ఒకసారి ఏంటంటే ఇక అవ్వలేదంట, అంటే లోపల ఉన్న చెత్త చేయాలని పోవాలిగా, అందుకని అది పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డను బాగు చేశాడు. దేవుడు తన సంఘములో తన కార్యాలు జరిగిస్తున్న దినాల్లో ఉన్నాం. సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటంటే నువ్వు దేవుని ప్రతిరూపానికి, నిన్ను చూసిన వారు దేవుడిని చూశారన్న ఫీల్లోకి వచ్చేయాలి. దేవుడు మా మధ్యలో ఉన్నాడు అనే గ్రహింపులోకి వచ్చేయాలి. అంత్య దినాలలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. నేను పోయిన నెలలో దైవ సేవకులు సాల్మన్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది, చెన్నై. మేము వారి ఇంట్లో 16వ తారీఖు రాత్రి పడుకున్నాం, జనవరి 16వ తారీఖున. అయితే పడుకుంటే నాకు తెల్లవారుజామున కథ వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే ప్రతి ఇంట ఒక సెల్ గ్రూప్స్ స్టార్ట్ చేస్తున్నామంట. నేను వారితో కూడా చెప్పాను. నేను ప్రొద్దుటే లేచాను, మన విశ్వాసులందరూ ఆయా ప్రదేశాల్లో స్వార్థ పని చేస్తున్నారని సెల్ గ్రూప్స్ మనం ప్రారంభించాలి ఈ సంవత్సరం అని. అయితే నాకు తెలియకుండానే మొన్నటి వారం, అంటే ఈ వారంలోనే నేను 3 రోజుల క్రితం మన బుధవారం రోజున నేను తెనాల్లో ఒక చోట ఒక ఇంటికి వెళ్ళాను. మల్లిపాడు మాజీ సర్పంచ్ గారు, నా ప్రెసిడెంట్ గారు, పిన్నపాటి సురేష్ అని చాలా మందికి తెలుసు. అయితే వారి ఇంటికి వెళ్ళాను నేను. అక్కడ అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నయ్య వాళ్ళని అక్కడే నేను వచ్చానని తెలిసి ఆయన హడావుడి చేసి నన్ను ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంటి ప్రక్కన నా చుట్టూ ఉన్న వారందరూ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే కాసేపు అంటే నా యొక్క ఆలోచన ఏంటంటే ఎవరింటికన్నా వెళ్ళాను అనుకోండి, వాళ్ళు పెట్టింది తిన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి వాకింగ్ చెప్తే వాళ్ళు పెట్టింది తింటారు. పని చేస్తేనే జీతం తీసుకోవాలి. సరే అందరున్నారు, వారికి కాసేపు వాకింగ్ చెప్పాను. ఆ వదిన మంది సురేష్ గారి భార్య, నాన్న అయ్యా మీరు వచ్చేటట్టయితే నెలలో ఒకసారి ఇక్కడ నేను అందరినీ పోగు చేస్తా, మీరు మాకు ఒక డేట్ ఇవ్వండి నెలలో. అది నాకంత కుదరదమ్మా, నెల ప్రతి నెల రావాలంటే లేదు లేదు మీకు ఎప్పుడు తీరిక ఉంటుందో అప్పుడు చెప్పండి, నేను ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 20-30 మందిని పోగు చేస్తా. అది నేను శామ్యుల్ బాబు వెళ్ళాం, మన శామ్యుల్ బాబు. అయితే సరేలే 3వ బుధవారం వస్తాను అన్న. నేను అనుకున్నది వాళ్ళు బలవంతం చేస్తే డేట్ ఇచ్చాను, ప్రతి నెల 3వ బుధవారం వస్తానని కిందకు వచ్చేసాను. మళ్ళీ నాకు వాక్యం గుర్తుకు వస్తుంది, సెల్ గ్రూప్స్ స్టార్ట్ చేయాలి కదా, ఫస్ట్ సెల్ గ్రూప్ స్టార్ట్ అవుతుంది అక్కడ అని. దేవునికి స్తోత్రం. నా ప్రమేయం లేదు, ఏమి లేదు, నా ప్రమేయం లేకుండానే అది జరిగిపోతా ఉంది. ఇక్కడ బొల్లా సురేష్ బాబు ఉన్నాడు, ఆ బాబు వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. అది ఒక అద్భుతం, మీకు తెలుసు. అయితే ఆ చిన్నాడికి పేరు పెట్టాలి, బాబాయ్ పేరు పెట్టండి బాబాయ్ అని అడుగుతా ఉన్నాడు. చర్చిలో తెచ్చినప్పుడు అడుగుతాడు, ఈ రోజు పేరు పెట్టండి అన్నాడు, మంగళ రోజు పేరు పెట్టమన్నాడు. సరే నాకు ఏదో నడిపింపు రావట్లేదు, నాకు తెలియకుండానే మొన్న దినాన ఫ్లెక్స్ మీద ప్రింటింగ్ వేసుకోవాలి బాబాయ్ పేరు, ఒక పేరు చెప్పండి బాబాయ్ అన్నాడు. నాకు తెలియకుండానే జోయల్ అని పేరు పెట్టాను. పేరు పెట్టి అన్న తర్వాత మళ్ళీ నాకు వాక్యం గుర్తుకొస్తా ఉంది. అపోస్తుల కార్యాలు ధ్యానం చేస్తున్నాం కదా, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింపజేస్తాను అన్న వాక్యం గుర్తుకొచ్చేస్తా ఉంది. అంటే నా ప్రమేయం లేకుండా ఏదో జరిగిపోతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నడిపిస్తా ఉన్నాడు మనలను. మనము అంత్య దినాలలో దేవుని యొక్క సింహాసనాలు, మనము దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఆ పేరుకి ఇంకేదో కలుపుకుంటాను అన్నాడు. దేవుడు చెప్పింది చేయి, లేకపోతే నీ ఇష్టం అని రాత్రి సీరియస్ గా అట్టగదు మమ్మీ అన్నాడు. అంటే దేవుడు ఏది చెప్పడం చెప్పేదిగా మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చేసిన వాడు ధన్యుడు, చేయని వాడు అధన్యుడు. అర్థమవుతుందండి సంఘం యొక్క ప్రాధాన్యత. నీవు దేవుని సింహాసనానివి, నీవు దేవుని యొక్క ప్రతిరూపానివి. దేవుడు నీ ద్వారా స్వస్థతను, దేవుడు నీ ద్వారా తన యొక్క పరిశుద్ధతను ఆయన ప్రకటింపజేయడానికి నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్తావా హల్లెలూయా హల్లెలూయా. తర్వాత సంఘం
ఒకటవ విషయం ఏంటి? సంగమ శక్తితో నింపబడ్డాం. అందులో సబ్ టైటిల్స్ ఏంటి? ఎవరికి రాశాడు, ఎవరు రాశారు. తర్వాత రెండవది సంఘం యొక్క ప్రాధాన్యత. మూడవది సంఘం మిమ్మల్ని మ్యూజియంలో పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. సంఘము దేవుని బిడ్డలారా శక్తితో నింపబడ్డాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. దేవునికి స్తోత్రం. అందరి యొక్క హల్లెలూయా. పరిశుద్ధాత్మని గురించి నేను 4 సంగతులు చెప్పాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు? చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపేంటో దేవుడు మనకి క్షుణ్ణంగా బోధించారు. తర్వాతకు వచ్చేస్తున్నాను. 4వది 1వ దాంట్లో 4వ అంశం అదేంటంటే సంఘము శక్తితో నింపబడినప్పుడు ఏం జరుగుతుంది? మనం యెరూషలేములో, యూదయ, సమరయ ఆ ప్రాంతాల భూదిగంతాల వరకు సాక్షిగా పనిచేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు 5వది ఇజ్రాయేలు రాజ్యాన్ని అనుగ్రహిస్తారా? ఆ రాజ్యాన్ని గురించిన ప్రస్తావన. తర్వాత 6వది యేసు ప్రభు వారి పరలోకానికి ఎక్కి వెళ్ళడం. ఆయన పరలోకానికి ఎలాగైతే ఎక్కి వెళ్ళాడో అదే రీతిగా వినండి. యేసు ప్రభు వారి పరలోకానికి ఎక్కి వెళ్ళినప్పుడు, ఒలీవల కొండ మీద నుంచి పైకి వెళ్ళినప్పుడు గలిలయ మనుషులందరూ అలాగే చూస్తా ఉన్నారట. దేవదూతలు 2 వచ్చారు, 2 మనుషులు వచ్చారు, మనుషుల రూపంలో వచ్చారు. వారందరూ గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? పరలోకములకు కొనిపోబడిన ఈ యేసే ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి మరలా వస్తాడు. ద సేమ్ జీసస్ ఇన్ సేమ్ ప్యాటర్న్. ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలాగే వస్తాడు. ఆయన వెళ్ళడం రావడం అనేటువంటి అంశాలు ప్రస్తావింపబడి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 7వది అంటే 1వ దాంట్లో 7వది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వది దేవుని బిడ్డలారా ఆయన చదవడం ఒకసారి రండి. 12వ వచనం 1వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున ఎంత సమీపం అంట? ఒలీవల కొండ. ఇప్పుడు నా వైపు చూడండి. వాస్తవానికి నేను కొలకూరులో వేరే టాపిక్ చెప్పాను. ఇప్పుడు మన వేరే టాపిక్ దేవుడు నాకు ఇస్తున్నాడు ఇక్కడ చెప్పేటప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారి పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత 2 దూతలు కనిపించాక ఎలాగైతే వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. ఆయన రాకడ గురించి పోయిన వారు మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఒక మాట వినండి. వారు ఒలీవల వనమనబడిన కొండ నుంచి యెరూషలేముకు వచ్చారంట. యెరూషలేము నుంచి ఒలీవల వనమనబడే ఆ కొండ, ఒలీవల కొండ, ద మౌంట్ ఆలివ్ అంటారు. ఒలీవల కొండ ఎంత దూరం ఉంటుందంటే విశ్రాంతి దినాన నడవదగినంత దూరం ఉంటుందంట. నడిచి వెళ్ళవచ్చు. దేవుని బిడ్డలారా నేను ఒక 18 సంవత్సరాల క్రితం యెరూషలేముకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. ఈ ఒలీవల కొండ మీద ఒక పెద్ద హోటల్ ఉంది, హోటల్ మౌంట్ ఆలివ్ అంటారు. ఆ ఒలీవల కొండ మీద, ఒలీవల కొండ ప్రపంచానికి ప్రసంగ వేదిక. ఒలీవల కొండ మీద నుంచే యేసు ప్రభు వారు ధన్యతల ప్రసంగాన్ని చేశారు. ఒలీవల కొండ మీద నుంచే శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఒలీవల కొండ మీద మీదే ఆయన 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అన్ని వేల మందికి పంచిన అద్భుతం వచ్చేసింది అక్కడే. ఒలీవల కొండ నుంచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఆయన ఒలీవల కొండ నుంచి రాబోతున్నాడు. అయితే ఇప్పుడు నేను వేరే అంశంలోకి వెళ్ళట్లేదు కానీ 1-2 నిమిషాలు నా మాట ముగిస్తా. ఒలీవల కొండ నుంచి ఒలీవల వనమనబడిన కొండ అన్నాడు. ఆ కొండ నుంచి యెరూషలేమంట విశ్రాంతి దినాన నడవదగినంత దూరం పడదట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది యెరూషలేం అనుకోండి టేబుల్. ఆ ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు ఒలీవల కొండ. కిందండి ఇలాగా ఒక వనం లాగుంటుంది. అందరు వినండి. ఇలాగో అంటే లోయ లాగుంటుంది. ఆ లోయలోనే వనం ఉంటుంది. ఒకరు మాట్లాడతారు కదండి, మా ఇంటి పేరు
మా ఇంటి పేరు పశువుల పాక. పక్కింటి పేరు అంట ఒలివల కొండ అంట. తర్వాత ఎదురింటి పేరు ఎదురింటి పేరు కలవరి కొండ అంట. మొత్తం మీద బాధ చాలా బాగా రాశారు. ఇప్పుడు వినండి, అర్థమైతే చెప్పేస్తా. ఇది యెరూషలేము కొండ కదా, దేవాలయం ఉన్నటువంటి పట్టణం. అంటే మందిరం ఉన్న పర్వతాన్ని యెరూషలేము పర్వతం అంటారు, యెరూషలేము పట్టణం అంటారు. దానికి ఎదురుగంటే ఒక కొండ ఉంటుంది, దాన్ని ఒలివల కొండ అంటారు. అంటే ఎదురుగంటే దగ్గరే కాదు, నడుచుకుంటూ కదా. కొండ అంటే పెద్దగా ఉంటుంది కదా. దాని కిందకి వస్తే ఒక వనం ఉంటుంది. ఆ వనాన్ని దాన్ని గెస్సేమని వనం అంటారు. ఒలివల కొండ కింద గెస్సేమని వనం. మళ్ళీ ఇలా కొండ ఎక్కింది యెరూషలేము దేవాలయం కొండ. వర్షం వచ్చినప్పుడు ఈ రెండు కొండల మధ్యలో అంటే చాలా గ్యాప్ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది వాగులాగా తయారవుతుంది. నీరు రెండు కొండల మీద ఇక్కడ వస్తుంది. దానిని ఏమంటారంటే ఆ గెత్సెమనే వనాన్ని ఏమంటారంటే వాగులాగా తయారవుతుంది. దాన్ని కిద్రోను వాగు అంటారు. ఏమంటారు? కిద్రోను వాగులాగా తయారైపోతుంది. మళ్ళీ ఎండిపోయిన తర్వాత అది వనం అయిపోతుంది. అన్ని ఒలివ చెట్లు ఉంటాయి. ఒలివ చెట్ల కాయలతో మంచి మంచి కూరలు చేస్తారు. మన బఠానీ కూర వండుకున్నట్టు, మంచి బఠానీ కూర, ఒలివ ఆకులతో గోంగూర కూర వండుకున్నట్టు కూర చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దేవదేవుడు ప్రణాళిక ఏంటంటే ఆ ఒలివల కొండ మీదకి రేపు వస్తాడు. మళ్ళా అక్కడి నుంచి కిందకి ఇలాగా ఈ లోయలో కూడా వచ్చి ఎదురుగా ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి ఆ పర్వతం మీదకి వస్తారు. ఇప్పుడు మందిరం లేదు, మందిరం పడగొట్టబడి ఉంది. ఆ కొండకి ఆ మందిరం గతంలో ఉన్న మందిరానికి చుట్టూరా ప్రహరీ గోడలా ఉంటుంది. తూర్పు వైపున ఒక గోడ ఉంటుంది. ఆ గోడ కూడా ద్వారం ఉంటే దాన్ని క్లోజ్ చేసి ఉంటుంది. ఆ క్లోజ్ చేయబడినటువంటి ఆ గోడ ఆ గుమ్మం ఎటుంటుందంటే ఒలివల కొండకి ఎదురుగా ఉంటుంది. తూర్పు గుమ్మం అంటారు దాన్ని. ఆ తూర్పు గుమ్మానికి ఆపోజిట్ పడమర గోడ అంటారు. పడమర వైపు పెద్ద గోడ ఉంటుంది. దాన్ని ఏడుపుల గోడ అంటారు, వెస్టర్న్ వాల్ అంటారు. అయితే యేసు ప్రభు వారు పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత ఆ దగ్గరలోని యెరూషలేములో ఒక మేడ గదిలోనికి శిష్యులందరూ వచ్చారట. ఆ రోజు 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఆల్రెడీ ఏమయ్యాడు? చచ్చిపోయాడు, చంపేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తనకు తానే ఉరేసుకొని చచ్చిపోయాడు. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను, వినండి. అందరూ దీని మీద మనసు పెట్టాలి. ఆ రోజున ఆ మేడ గదిలోనికి 11 మంది అపోస్తలులు వెళ్తారు. తర్వాత మొత్తం కలిపి అక్కడ ఉన్న స్త్రీలు కొంతమంది, యేసు ప్రభు తల్లి మరియా, ఇలా మొత్తం 120 మంది వెళ్ళారంట అక్కడికి, ఆ గదిలోనికి. అయితేనండి ఆ తర్వాత 11 మంది కదా, ఇంకొకరు తగ్గారు కదా అని మరొక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. చీట్లు వేసి 2 పేర్లు వస్తాయి, అందులో ఒకరి పేరున చీటు వస్తుంది. అతన్ని అపోస్తలుగా పెట్టుకుంటారు. దాన్ని అలా ఉంచేయండి. ఇస్కరియోతు యూదా ఉరేసుకుని చచ్చిపోయాడు. అప్పుడు పేతురు నిలిచి అతను కూర్చుని ప్రస్తావన చేస్తాడు. వారి మేడ గదిలోకి వచ్చాడు. ఇస్కరియోతు యూదా ఉరేసుకున్నాడు. పేతురేమో నిలబడి మాట్లాడుతున్నాడు. అసలు వీరిద్దరికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించారా? నేను గతంలో చెప్పాను, ఇస్కరియోతు యూదా పేతురు ఇద్దరు ఒకే క్వాలిటీస్ కలిగిన వాళ్ళు. క్వాలిటీస్ ఏంటి? ఇద్దరి ఒకే క్వాలిటీస్. ఇద్దరు అంటే ఒకే దిన అంటే ఒకే సమయంలో పుట్టారు. యూదా ఏమో కపెర్నహూములో పుట్టాడు. పేతురేమో బెత్సైదాలో పుట్టాడు. ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు, పేతురు యూదా. పేతురేమో చేపలు పట్టేవాడు. ఇస్కరియోతు యూదాని కన్నబెట్టి సినిమాలో గడ్డం పెట్టి ఏదో పిలికలు పెట్టి చూపిస్తారు. దొంగోడు కాదు. ఇస్కరియోతు యూదా అంటే మంచి టాలెంటెడ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, బాగా చదువుకున్నవాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే అతనికి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ దినాల్లో ఇస్కరియోతు యూదా వాళ్ళ మొదటి గురువు గారు ఎవరైనా
రైట్ బరబ్బాని కానీ గదిలోకి అనుకుంటారు చాలా మంది. కాదు, బరబ్బా అంటే ఆ దినాల్లో ఒక విప్లవకారుడు. అంటే విప్లవకారుడు అంటే రోమీలు ఇజ్రాయేలీలను యెరూషలేములో ఉన్న ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే ఉద్యమకారుడు బరబ్బా. అందరూ వినండి, ఏంటి, ఆయన ఒక ఉద్యమకారుడు. అయితే ఆ ఉద్యమకారుడు దగ్గర సలహాదారుడు ఈ యోధా కూడా దినాల్లో మంచి ఆ రోమ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మంచి విద్యాధికుడు. ఆ బర్బాతో ఉంటే అడుగులో దాక్కోలు వస్తుంది. ఎందుకు వచ్చిన వాడు వాళ్ళు చేసుకున్నాడు వచ్చాడు, తెలివైనడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇద్దరు క్వాలిటీస్ ఒకటే అన్నారు కదా. ఒకసారి పేతురు అంటాడు, యేసు ప్రభు మీలో ఉన్న వారు ఎవరు నన్ను అప్పగించబోతున్నారంటే పేతురు అంటాడు, ప్రభువా ఆ మరణం నీకు రాకుండా ఉండను గాక అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, సాతాను నా వెనకబో అన్నాడు కదా. అలాగే సాతానాన్ని పేతురు అన్నాడు, మీలో ఒకడు సాతాను అని ఇస్కరియోతు యోధాను ఉద్దేశించి ప్రభు అన్నాడు. ఈయన సాతానే, ఆయన సాతాను. ఇద్దరు క్వాలిటీస్ ఒకటే. ఇద్దరికి గురువు గారు ఒక్కరే యేసయ్యే. ఇద్దరు పశ్చాత్తాపపడతారు. ఒక ఆయనేమో ప్రభు ఎవరో నాకు తెలియదని పేతురు బొక్కుతాడు. కోడి కుయ్యక మునుపు 3 సార్లు బొక్కుతామని చెప్తాడు కదా. అది నెరవేరగానే గోడ పక్కకి వెళ్ళి ఎక్కి ఏడ్చాడట, పశ్చాత్తాపపడ్డాడు. ఇక ఎప్పుడు కూడా యేసు ప్రభుని వదిలిపెట్టలేదు పేతురు. కానీ ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపపడ్డాడు. యోధా కూడా యేసు ప్రభుని అప్పగించిన తర్వాత ఆయనను తీర్పులు తీరుస్తా ఉంటే, ఆయనను కొనడాలకు కొడుతుంటే అవన్నీ చూసి అయ్యో నేను ప్రభుని అప్పగించుకున్నాను, మోసం చేశాను అని నిరపరాధి వదిలేయండి, ఇదిగో ఈ వెండి నాణ్యాలు తీసేసుకోండి, నేను తప్పు చేశాను అని అన్నాకైపో దగ్గరికి పోతాడు. వాళ్ళు అంటారు, నీకు దొరికిన ప్రభుని వదిలిపెట్టావు, మాకు దొరికిన ప్రభుని వదిలిపెట్టడానికి మేము అంత పిచ్చోళ్ళు ఉన్నారు అని చెప్పి మేడం అని గెంటేస్తారు. ఆనాడు ఆ డబ్బు సచ్చి, ఆ వెండి నాణ్యాలు సచ్చి యెరూషలేము దేవాలయంలో విసిరికొచ్చి దూరానికి పోయి ఒక చేలో ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇద్దరికి పశ్చాత్తాపం కలిగింది. ఒకడేమో నరకానికి పోయాడు సాతాను బిడ్డగా, ఒక అతని పేతురేమో ప్రభు యొక్క సంఘానికి మూల స్తంభముగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అని ఇద్దరికి ఒకే క్వాలిటీస్ అన్నారే. యేసు ప్రభు పేతురు కూడా హెచ్చరిక చేస్తాడు. పేతురు నేను ఎవరో తెలియదని నువ్వు బొక్కుతావు, లేదు లేదు అంటాడు. ఇస్కరియోతు యోధాను కూడా హెచ్చరిక చేస్తాడు. చిలికాడా ఏదో చేయాలనుకున్నావుగా చెయ్యదు, అసలు అప్పచెప్పాలనుకున్నావు ఆ పని మీద ఇల్లు అన్నప్పుడు ఆయన ఏ పదం వాడాడు, చిలికాడా అన్నాడు. మై డియర్ ఫ్రెండ్ అన్నాడు. అరే ఫ్రెండ్ అని పిలిచినప్పుడు అన్న ఆడవలసింది కదా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం అంత్య దినాలలో దేవుని మహిమను పొందుకుంటున్న దినాలలో ఉన్నాం. పేతురు ప్రభు కొరకు సాక్షిగా పనిచేశాడు. మనలో అనేకులను దేవుని ఆత్మ సంధిస్తా ఉంది. అంత్య దినాలలో దేవుని వాక్యము వినడం మాత్రమే కాదు, దాని ప్రకారం జరిగించే వారిని దేవుడు తన మహిమతో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపకు మనం పాత్రులుగా చేయబడబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారికి దేవుని వాక్యము సొమ్ము లాంటిది. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకై సాక్షులు మన జీవితాన్ని ఖర్చు చేద్దాం. అటు గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్నవారు ఉన్న స్థలంలోనే అలాగనే లేచి నిలబడి, ప్రభువా ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు. 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. మా దేవా, మా దేవా, మా దేవా, మా దేవా, మా దేవా మీకు వందనాలైనా. ఈ రాత్రి మీ మహోన్నతమైన ఈ రోజు ఈ పగలునైనా
మీ యొక్క మహోన్నతమైన సన్నిధి మాకు ప్రకటిస్తున్నందుకై వందనాలు. కృప కలిగిన దేవా, దైవ సేవకులు సాల్మన్ గారి ద్వారా అయ్యా విశ్వాసము కలిగినటువంటి వారు నాయనా దాని యొక్క శక్తిని పొందుకుంటారని పరిశుద్ధాత్మ శక్తితో ఆయన యొక్క మాటల ద్వారా మమ్మల్ని పురికొల్పారు. మీకు వందనాలు. అపోస్తల కార్యాలు ధ్యానం చేస్తున్న మాతో మీ యొక్క ఆత్మను సంచారింపజేస్తున్నందుకే వందనాలైనా. అందరము ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని బిడ్డల దేవాది దేవుని యొక్క ఆత్మ సంచారం మనం కలిగి ఉన్నాం. వాక్యము కొరకై ప్రార్థన చేసుకుందాం. చెన్నై నుంచి వచ్చిన దైవ సేవకురాలు చెల్లి స్వరూప చెల్లెమ్మ ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించి ప్రార్థన రండి. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. మీకు స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం రాజ్యాన్ని ప్రేమ దేవా మీకు వందనాలు. దైవ రాజ్యాన్ని అందరూ నోరు తెరిచి ఏకీభవిద్దామా? స్తోత్రం రాజ్యాన్ని ఏనాడో గుర్తించుకోవాల్సిన మమ్మల్ని ప్రభావ మీరు ఎక్కువ చాటు భద్రపరిచి రాజ్యాన్ని నీ శక్తితో నింపుచిన విధానాన్ని బట్టి నిజమైన నీ శక్తిని మాలో ఉంచావు రాజా. మా బలహీనతలను తీసివేసి రాజు నీ రక్తంతో కడిగి ప్రభావ మమ్మల్ని ప్రభావాలను విమోచించి ప్రభ నీ విడుదల వాడుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనాను శిలువలో కాచిన రక్తాన్ని బట్టి ప్రభా ఏమి జీవనం తీర్చుకోగలం రాజా. నైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడైతే ఏ విడనైనా ఏ అడుగుచున్నదైనా సమస్తాన్ని దయచేయమని కోరుచున్నాను. ఎవరు మాకు సహాయం చేయలేదు ప్రభా. నీవైతే నిజమైన విరిగి నరిగిన హృదయం తర్వాత నీ సన్నిధికి వచ్చినప్పుడు రాజా నైనా నువ్వు చెప్పావు రాజా అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్తున్నావు రాజా. నువ్వు సమస్తాన్ని దయచేయగల దేవుడు రాజా. మేము అడగడమే ఆలస్యం కనుక ప్రభా నువ్వు సమస్తాన్ని ఇవ్వగల దేవుడు రాజా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలను దీవించి ఆశ్రయించమని కోరుచు ప్రార్థిస్తున్నాం. అనేకమైన బిడ్డలు ఎంతో వేదనతో ప్రభా అనేక అవసరంతో వచ్చి ఉన్నారు నాయన. వారు సంధించమని కోరుచు ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ ఏమి అవసరాలు అడుగుచున్నదా ప్రభా నాయన కోరుచు ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క కన్నీటి పట్టుని ప్రభా నాయన నీ యొక్క పొడిలో దాచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. ఎప్పుడైతే రక్షణ లేకుండా నేను జీవిస్తున్నారా ప్రభా నేను అప్పుడైనా ఒకసారి జ్ఞాపకం చేసుకుని అప్పుడైతే మాట్లాడమని కోరుచు ప్రార్థిస్తాను. నువ్వు మాట్లాడే దేవుడు రాజా నీకు స్తోత్రం రాజా. నిజమే ప్రభా మాతో మాట్లాడుచున్నావు రాజా. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు సరి చేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. విశ్వాసంలోనే ప్రభానైనా మేము విశ్వాసం వచ్చినైనా మేము వదిలిపోకుండా ప్రభా నీ బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని కోరుచు ప్రార్థిస్తాం. అనుదినము ప్రభానైనా వాక్యం చదివితే ప్రభా మేము ఏ విధంగా జీవించాలో ప్రభా ఏ విధంగా నడవాలో ప్రభా మాకు నేను దయచేసే దేవుడు కనుక ప్రభా నీ వాక్యాన్ని చదివి మేము జీవించే బిడ్డలుగా మన ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నుంచి మనం కోరుచు ప్రార్థిస్తున్నాం కదా. చంటి బిడ్డల నుంచి నేను పెద్దవారి వరకు ప్రభా రాజా నీ యొక్క హస్తాన్ని ఉంచి మనం కోరుచు ప్రార్థిస్తాం. నీ యొక్క పరిశుద్ధాత్మ కృపరెప్పని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నిజమే రాజా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి ప్రభా నేను ఎన్ని ఇరుకు ఇబ్బందుల ప్రభా మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభా రాకుండా ప్రభా నైనా మేము చూసాం ప్రభా కాలంలోనైనా మేము వచ్చినప్పుడు నువ్వు నన్ను రక్షించి ప్రభా నీ వాక్యాన్ని ప్రభనైనా స్థుతించడానికి చెప్పడానికి రాజా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్న విధానాన్ని బట్టి దేవా నిజమే ప్రభా నైనా నమ్మకంగా ప్రభా నేను అంతం వరకు నైనా నమ్మకంగా యథార్థంగా నైనా విశ్వాసంగా ప్రభా నైనా మేమందరం నీ సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని కోరుచు ప్రార్థిస్తాం. నిజమైన సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నావు రాజా. ఒక్క ఆత్మరాజ్యం మేము రక్షిస్తానైనా పరలోక రాజ్యంలో ఎంత సంతోషం రాజా. నువ్వు సంతోషించే దేవుడు కనుక రాజానైనా మేము రాజా ప్రతి ఒక్కరికి నైనా నీ సువార్తను అందజేసి ప్రభా నీ రక్షణ బిడ్డలు నైనా మేము వారిని నైనా గురికొలిపి రాజు నీ రక్షణ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకొని కోరుచు ప్రార్థిస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డలు రాజానైనా దీవించి ఆశ్రయించి గృహాలను పంపించి గృహాల్లో కూడా నేను మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయమని కోరుచు ప్రార్థిస్తాం. ముఖ్యంగా నా అన్నయ్యని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం కదా. ఉద్యమాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమైన మమ్మల్ని ప్రేమించి ఎంతగానో ప్రేమించి రాజా నీ బిడ్డల ప్రభా నైనా సంఘానికి రెండవసారి మేము
వచ్చి ఉన్నాం రాజనైనా. బిడ్డలకు రావాల్సిన దీవెన దయచేయనైనా, పరిచయను సహాయం దయచేయమని కోరుచు ప్రార్థిస్తాం. అన్నేనైనా బలంగా నీ ఆత్మతో వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం రజనే ప్రభ. ఈ సంఘం ఎంత ధన్యమైన సంఘం రాజనైనా, అప్పుడు ఎన్నో మర్మాలు రాజనైనా నీ బిడ్డలకు తెలియజేస్తున్నాం. విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అనేక కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయగలరు. వదిలిన కూడా ముట్టుమని కోర్చు ప్రార్థిస్తాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు, పెద్ద బిడ్డల రచన, చిన్న బిడ్డల ప్రతి ఒక్క బిడ్డలు ఉండి దీవించి ఆస్తించి పంపించమని ఈ చిన్న ప్రార్థన ఏసైనా వినయంగా పెట్టుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి రచన అయినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక కీర్తన పాడుతుండగా ఈరోజు నిర్ణయించాను కానుక పాట కూడా వీళ్ళతో పాడించాను. మన రోజు పాడతాం కదా, దైవ సేవకులు మన మధ్యలో ఉండటం మనకి సంతోషం కదా. ఇప్పుడు మనం వింటున్న పాటలో చాలా పాటలు వాళ్ళు మ్యూజిక్ చేసినాయి. రేపు లేఖన క్రీస్తు మహాసభలు ఉన్నాయి కదా, అందులోకి ప్రేమ నా దైవమా, విశ్వరాజ్య పాలక, ఆ పాటలు సాల్మన్ రాజు గారు దానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తా ఉన్నారు. అవి రికార్డ్ అవుతాం. ఆల్రెడీ వాయిస్ ఇచ్చి వచ్చాం. అయితే అవి మీటింగ్స్ లో రిలీజ్ చేస్తాం ఆల్బమ్ని. రండి చెల్లెమ్మ, రండి పైకి రండి. మా రాతల్లి మౌనిక, మౌనిక షర్లీ, వాళ్ళ ఇంటికి వెళ్తే పడుకోవడానికి 4-5 మాట్లాడుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పాట పరలోక రాజ్యములో చేరాలి అనేటువంటి పాట తమ్ముడు క్రిస్టోఫర్ రాసినటువంటి పాట. ఆయన సంగీతం కూడా చేశారు. మన స్టూడియోలో రికార్డ్ చేయబడినటువంటి పాట. ట్రాక్ మీద
విలసిల్లు తీరమిదే పరలోక రాజ్యములో చేరాలి అనియే మన మనసులో ఉన్నదా ఒక నూతనమైన కాంక్ష ప్రభు యేసుని నామ దీక్ష హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా హల్లెలూయా 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 భూమిలో కలిగిన సంపదలు పరమున సాటి కావు. వీధులు వేవి బంగారు ఊహల కందని సుందరం. భూమిలో కలిగిన సంపదలు పరమున సాగిరావు కదా వీధులు వేడిని బంగారమే ఊహల కందని సుందరమే దేవుని దూతల సమూహమే ఆనంద నాట్యాల సంబరమే నూతన రాగ సంగీతమే వినిపించుచున్న రాజ్యమిదే శుభకర దీవెనతో విలసిల్లు తీరమిదే పరలోక రాజ్యములో చేరాలి అనియే నీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన కాంక్ష ప్రభు యేసుని నామ దీక్ష హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా హల్లెలూయా 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 నిజమే, ఈ లోకములో ఉన్నవి ఏవి కూడా శాశ్వతమైనవి కావు. కానీ పరలోకపు పట్టణములో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనము మరి శాశ్వత కాలముల నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఉండేటువంటి సన్నిధిలో మనం కూడా జీవించాలనేటువంటి ఆశయం మనలో కలిగినట్లయితే మనమందరము కూడా ఆ రాజ్యంలో చేరటానికి మనం అప్పగించుకుందాం. పరలోక రాజ్యములో చేరాలి అనియే మన మనసులో ఉన్నది ఒక నూతనమైన ఆశ ప్రభు యేసుని నామ దీక్ష హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా హల్లెలూయా 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 ప్రైజ్ ది Praise the లార్డ్. Lord. థాంక్ యూ. చాలా బాగుంది. వందనాలు. అందరూ కూర్చున్నారు. చాలా మంది కాళ్ళు వేసి వెళ్ళిపోయారు. ఈరోజు కొంచెం ఆలస్యమైంది. అయితే ఒక చిన్న ప్రకటన ఉంది. రేపు బుధవారం కదా, మంగళవారం కదా, మంగళవారం మన పుల్లా సురేష్ బాబు వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన. వాళ్ళ కుమారునికి అన్నప్రాసన. అందరు రావాలా? అందరు రావాలంట. చెప్పున్నారా? మరి అందరు వెళ్ళిపోయారు, సగం వెళ్ళిపోయారు. అలా పరిస్థితి అందరికీ చెప్తారంట. అందరూ సంఘం అంతా రోజున 11 గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుంది. 12:30కి మీకు భోజన కార్యక్రమం ఉంటుంది. చిన్నపిల్లలకి 12 గంటలకు అన్నం పుట్టిస్తాం, మీకేమో 1 గంటలకు పుట్టిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా?